నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విఎంఆర్ లాజిక్స్ నుంచి జ్యోతి గారు. మనకి అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ ని ఎలా తీసుకోవాలి, ఏ పీరియడ్ నుంచి, కరెంట్ అఫైర్ అంటే ఏ పీరియడ్ నుంచి తీసుకోవాలి, ఎలాంటి అఫైర్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, మ్యాగజైన్స్ లోనా, న్యూస్ పేపర్స్, దేన్ని ఎక్కువగా ఫాలో అవ్వాలి, డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే. కరెంట్ అఫైర్స్ ని ప్రిపేర్ అవటంలో చాలా మంది తర్జనా భర్జనలు పడుతూ ఉంటారు. అసలు ఎలా ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్టు? అంటే స్ట్రాటజీ అడుగుతున్నారు. ఎస్. ఓకే, సో టాపిక్స్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, జంబ్లింగ్ లా చేయొద్దు. నథింగ్ బట్ ఏదో ఒక ర్యాండమ్ ఒక న్యూస్ పేపర్ తీసుకోవడం, లేదంటే అందులో ఉన్నదంతా రాసుకుంటూ వెళ్ళిపోవడం, ఇలా చేయొద్దు. మీరు ఏం చేయాలి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డర్స్ కింద సెపరేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు, నేను మీకు కొన్ని ఫోల్డర్స్ చెప్తాను ఎలా చదువుకోవాలి అనేది. టాపిక్స్లో ఫస్ట్ మోస్ట్ మీరు చూడాల్సింది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకోవాలి. ఇంటర్నేషనల్, అంతర్జాతీయ అంశాలు అంటారు. సో అందులో కూడా ఎలా చదువుకోవాలంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపింగ్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ వస్తాయి. ఆ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్లో మెంబర్ కంట్రీస్ ఏంటో చూసుకోవాలి. లేదు ఒక మంత్ తీసుకుందాం అంతెందుకు, మీకు సెప్టెంబర్ మంత్ ఇప్పుడు నడుస్తుంది కదా, సో మొన్న ఆగస్ట్ మంత్ అయింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. SCO సమ్మిట్ జరిగింది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. చైనాలో వెళ్ళారు అందరూ కూడా. ఈ కంట్రీస్ మొత్తం 10 నేషన్స్ ఉన్నాయి, మెంబర్ నేషన్స్. అందులో ఇండియా కూడా ఉంది. అందులో నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. అది అసలు ఎంత హైప్ క్రియేట్ చేసిందంటే రీసెంట్గా, ఎందుకు మీరు చెప్పండి. చైనాకి మనకి ఇప్పటి వరకు స్ట్రాటజికల్ గా నెగిటివ్ డిప్లొమసీ ఉంది. బట్ ఇప్పుడు సడన్ గా చైనా, ఇండియా, రష్యా ముగ్గురు కలిసి నవ్వుకుంటూ కనిపించేసరికి ఒకరికి మండింది, అమెరికా ట్రంప్కి. అవునా? సో ఇదేంటంటే, అక్కడ SCO సమ్మిట్ జరుగుతుంది, అందరిలాగా మనం చూసి వదిలేయడం కాదు. జియో పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. ఎవరెవరు ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు విడిపోతున్నారు, ఇలా మనం చూసుకోవాలి. అలా చూసి ఆ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. సమ్మిట్ ఎక్కడ జరిగింది, అసలు SCO అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఫౌండింగ్ నేషన్స్ ఏంటి, అసలు అప్పుడు ఫౌండింగ్ మెంబర్ నేషన్స్ ఇన్ని లేవు, ఒక 5 నేషన్స్ ఉన్నాయి. సో ఆ 5 నేషన్స్ ఏంటో తెలుసుకోండి. ఎందుకు చెప్తానంటే, మీకు ఇందాక చెప్పాను కదా, మల్టిపుల్ స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. 1 లైన్ క్వశ్చన్స్ ఇంతకు ముందులాగా బిడ్ బ్యాంక్ పట్టుకొని పట్టేసి అట్లా రావట్లేదు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్లో SCO గురించి కింద కరెక్ట్ ఆప్షన్స్ అనేవి మీరు ఫిల్టర్ చేయండి అని అడిగినప్పుడు ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి 1 2 3 1 2 3 4 ఆల్ ద ఎబో ఇలా ఇచ్చినప్పుడు మీకు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒకటి తెలుసుకుంటే అయిపోదు. సో ఫౌండింగ్ నేషన్స్ చూడాలి, ఇప్పుడు ఎన్ని నేషన్స్ ఉన్నాయి చూడాలి, రీసెంట్ నేషన్ ఏంటో చూడాలి, ఇండియా ఉందా లేదా చూడాలి అందులో. ఇలా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంప్లీట్ చేసుకోవాలండి. అండ్ గ్రూప్ మెంబర్ నేషన్సే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, కొన్ని కూటములు ఉంటాయి, కొన్ని అలయన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2022 ఫిబ్రవరి 24 నుంచి ఒక గొడవ నడుస్తుంది జియోపాలిటికల్ గా. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అనేది నడుస్తూ ఉంది. అసలు ఆ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఇట్లాంటి గొడవలు వస్తూ ఉంటాయి మనకి వార్తల్లో. ఇండియన్ గవర్నమెంట్ చేసే ఆపరేషన్స్ కొన్ని, వాటిని సాల్వ్ చేయడానికి. సో అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఒక మిలిటరీ అలియన్స్ కోసం, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో అసలు ఎందుకు, చిన్న సింపుల్ మీరు ఎలా నేర్చుకోవాలంటే, గొడవ ఎందుకు, యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతా అంటది, రష్యా వద్దంటది. ఓకే, సో ఇక్కడ యుక్రెయిన్ డ్రాప్ అయిపోతే రష్యా కూడా వార్ ఆపేస్తుంది. బట్ జెలెన్స్కీ డ్రాప్ అవ్వట్లేదు, రష్యా వార్ ఆపట్లేదు. ఇది జరుగుతుంది. ఇంత సింపుల్ గా మీరు చదువుకున్నా కానీ మీకేంటంటే అక్కడ నాలెడ్జ్ అనేది మీకు బ్రెయిన్ లో ఉండిపోతుంది. వాడు ఎంత ట్విస్టింగ్ గా అడిగినా మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ యొక్క లాజిక్ ని అర్థం చేసుకోవాలి అంటారు. బట్టి పట్టారంటే అవ్వదు, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లా, అసలు అనలైటికల్ గా అడుగుతున్నారు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకునే పద్ధతి. నేషనల్ ఇష్యూస్కి వద్దాం. నేషనల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ చేసే ఇనిషియేటివ్స్, నేషనల్ అంటేనే జాతీయ అంశాలు. సో అందులో ఇండియన్ గవర్నమెంట్ కానీ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్, మనకి ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. డిఫరెంట్ ఇనిషియేటివ్స్ చేస్తారు వాళ్ళు ఈ వెల్ఫేర్ పాలసీస్లో భాగంగా. ఈ పబ్లిక్ పాలసీస్ ఏంటి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఒక స్కీమ్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది, దాని అలొకేషన్స్ ఎంత, ఓకే అసలు ఎందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి PM సూర్యగర్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్లో ఒక స్కీమ్ వచ్చింది. ఓకే,
చూసాము, దానికి ఒక 75,000 కోట్ల బడ్జెట్ పెట్టారు, అయిపోయింది అన్నట్టు వదిలేయొద్దు. ఎందుకు వచ్చిందంటే ఈ రోజుల్లో పొల్యూషన్ ఎక్కువైపోయింది బాగా. మనందరికీ తెలిసిన విషయం, అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నాం పొల్యూషన్ ఎక్కువై. సో ఈ పొల్యూషన్ లో కూడా మేజర్ గా మనకి ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించుకోవాలి అంటే మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఇండస్ట్రీస్ కాదండి. ఇండస్ట్రీస్ వల్ల అన్ని చోట్ల ఉంది. మేజర్ గా ఫోకస్ చేయాల్సింది వెహిక్యులర్ పొల్యూషన్. వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కువగా దగ్గరగా ఉంటాయి. అవును, నైట్రస్ ఆక్సైడ్స్ కానీ ఇవన్నీ. సో ఇక్కడ మనం కన్వెన్షనల్ డీజిల్ వెహికల్స్ ని తగ్గించేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు స్విచ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమ్ గైడ్ లైన్స్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు తెచ్చారు. 3 వెర్షన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, సో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మనం ఎంకరేజ్ చేయాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయాలి, అలానే సోలార్ ఎనర్జీని కూడా ఎంకరేజ్ చేసుకోవాలి. సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తే కన్వెన్షనల్ గా మనం యూజ్ చేసే కోల్ కానీ ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వీటి వైపు ఎక్కువగా మనం మళ్ళొచ్చు అనమాట. సో ఇలా సోలార్ ఎనర్జీని పెంపొందించుకోవడానికి మనం ఈ స్కీమ్ తీసుకొచ్చాం, సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి. ఒక 1 crore హౌస్ హోల్డ్స్ కి రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇటువంటివన్నీ కూడా మనం జాతీయ అంశాల్లో కవర్ చేసుకుంటాం. ఇట్లా నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి మనకి. జనరల్ స్టడీస్ లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కి ఒక ఫోల్డర్ ఉంటుంది. పాలిటీలో వచ్చిన అప్డేట్స్ ఏంటి, ఒకవేళ ఒక అప్డేట్ వస్తే మీకు ఇందాక చెప్పాను కదా అటువంటి అప్డేట్స్. చిన్న అప్డేట్, రీసెంట్గా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు కర్ణాటకలో వెళ్ళారు. ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తే కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్దిరామయ్య గారు ఒక కౌంటర్ వేశారు. ఏమని కౌంటర్ వేశారంటే, డూ యూ స్పీక్ కన్నడ అని అడిగారు. యాక్చువల్లీ అది కాంగ్రెస్ గవర్నమెంట్. వి ఆల్ నో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ద కాన్స్టిట్యూషనల్ హెడ్, అవునా, రాజ్యాంగ అధినేత అని ప్రెసిడెంట్ ని చూస్తాం, అంత రెస్పెక్ట్ ఇస్తాం మనం. ఎవరికి, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి లేని ప్రొవిజన్స్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. మీరు అంత కౌంటర్ వేసేంత తక్కువ కాదు కదా ఆవిడ, అవునా. వెదర్ హీ ఆర్ షీ మేబీ అక్కడ రోల్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. డు యూ స్పీక్ కన్నడ అంటే ఆవిడ మాతృభాష కన్నడ కాదు కదా, ఎలా మాట్లాడతారు, అవునా. అక్కడ ఏంటంటే ఈ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ గురించి కొంచెం ఇష్యూ రైజ్ అయింది. అది సౌతర్న్ స్టేట్స్ లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. భాష ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళకి మెయిన్ అపోజిషన్స్ కూడా భాష దగ్గర నుంచే వస్తాయి. అయితే ఇక్కడ అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే, ఇవిడ రాకముందే కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు కదా, మరి మీరు రాహుల్ గాంధీ గారు నా క్వశ్చన్ ఎందుకు అడగలేదు, కాంగ్రెస్ పార్టీ అన్న. సో మనం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి. వై? బికాస్ మీరు మన ఆఫ్లైన్ క్లాసెస్కి వస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది స్టూడెంట్స్. సో చూడండి, ఇక్కడ మీరు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందే న్యూట్రల్ మైండ్ సెట్ తో రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ గురించో లేదా ఏ రిలీజియన్ గురించో ఏ కాస్ట్ గురించో మనం మాట్లాడట్లేదు. ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది అన్న పర్స్పెక్టివ్ తో మీరు ఆలోచించండి. లేదు అంటే ప్రతి మాట కాంట్రవర్సీగానే తీసుకుంటారు. అది సో ఇష్యూ చూడండి. సో ఈ సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ కి మళ్ళీ డిఫరెంట్ గా మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా? యా, ప్రిపేర్ అవ్వాలి. అంటే కామన్ గా ఉండేవన్నీ కామన్ గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కామన్ ఉంటుంది, నేషనల్ ఇష్యూస్ కామన్ ఉంటాయి, జనరల్ స్టడీస్ లోని ప్రతి సబ్జెక్ట్ లోనూ వచ్చే అప్డేట్స్ కామన్ గా ఉంటాయి. స్పోర్ట్స్ ఇష్యూస్ సపరేట్ గా ఎక్కువ అడుగుతున్నారు, స్పోర్ట్స్ అడుగుతున్నారు. అవార్డ్స్ అంటే మీకు మేజర్ గా ఈ కామన్ గా మనం అసలు మిస్ చేయని అవార్డ్స్ కొన్ని ఉంటాయండి. నోబెల్ అవార్డ్స్, రామన్ మెగ్సెసే, పద్మ అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్ అండ్ గ్యాలంటరీ అవార్డ్స్, స్పోర్ట్స్ అవార్డ్స్, ఇవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేయాలి అవార్డ్స్లో. తర్వాత ఇంకా మిస్లేనియస్ అవార్డ్స్ ఉంటాయి. ఈ అవార్డ్స్ ఫోల్డర్ అయిపోయిన తర్వాత ఆథర్స్ అండ్ బుక్స్ గురించి అడుగుతున్నారు. ఇందులో పెద్ద ట్విస్టింగ్ అడిగే ఏముండవు. అండ్ పర్సన్స్ గురించి అడుగుతారు. ఎవరైనా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మరణిస్తూ వార్తల్లోకి వచ్చినా ఎందుకు మరణించారు ఏంటి కాదు, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ ఏంటి. ఓకే, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవార్డ్ వస్తే ఎందుకు వచ్చింది, ఏ ఫీల్డ్ లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్సర్ మరణించారు అనుకోండి, ఎవరైనా కానీ ఆ డాన్సర్ అసలు మన ఇండియాలో ఉన్న ఏ డాన్స్ కి సంబంధించిన ప్రసిద్ధమైన వ్యక్తి, ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇట్లా కామన్ గా ఉండేవన్నీ ఉంటాయి. సెంట్రల్ అండ్ స్టేట్ కి కామన్. బట్ స్టేట్ ఎగ్జామ్స్ కి మీరు కొంచెం సెపరేట్ గా చూడాల్సింది రీజనల్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ నార్మల్గా మనం చెప్పుకున్నవి వీటన్నిటితో పాటు తెలంగాణకి సంబంధించి ఈ వెల్ఫేర్ పాలసీస్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేసే వెల్ఫేర్ పాలసీస్ అంటే ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ తీసుకొస్తుంది, ఏ వర్గానికి సంబంధించి బెనిఫిట్ చేయడానికి ఈ స్కీమ్ తీసుకొస్తుంది, దానికోసం ఎంత అలొకేషన్స్ చేసింది, లేదా
ఎంత బెనిఫిషరీస్ ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఇలా మనం వెల్ఫేర్ పాలసీస్ పర్టికులర్లీ ఆ గవర్నమెంట్ కి సంబంధించి చూడాలి. ఇంకొక పాయింట్, కల్చర్ ఆఫ్ దట్ స్టేట్. ఆ స్టేట్ కి సంబంధించిన సంస్కృతి. కల్చర్ అంటే మేజర్ గా స్టేట్ లో పండుగలు, ఓకే, ఈవెంట్స్ ఉంటాయి కొన్ని అండ్ ఆ స్టేట్ కి సంబంధించి కొన్ని రిచువల్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణకు సంబంధించి సమ్మక్క సారక్క ఫెస్టివల్స్ గురించి, వీటి గురించి, మేడారం జాతర, వీటి గురించి ఎక్కువ, ఈ కల్చర్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ జిఐ ట్యాక్స్, తెలంగాణకు సంబంధించి జిఐ ట్యాక్స్, జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఏమున్నాయి, ఇది ఇండియా లెవెల్లో చదవాలి. స్టేట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టేట్ లెవెల్లో కూడా మనం చదువుకోవాలి. అంటే డిఫరెన్షియేట్ వచ్చేస్తుందా అండి ఇండియా లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ చదివేటప్పుడు? నేషనల్ వచ్చేస్తుందా? ఓకే ఓకే. సో ఒక మనం ఇప్పుడు ఒక స్టేట్ తెలంగాణ గురించి తీసుకుంటేనే మనకి అటు నేషనల్ జియోగ్రఫీ పరంగా వేరేగా ఉంటుంది అండ్ స్టేట్ జియోగ్రఫీ పరంగా వేరేగా ఉంటుంది. మనం ఏం చదువుతున్నాం అనేది కూడా చాలా పక్కాగా దేనికోసం చదువుతున్నాం అనే కాన్షియస్ తో ఉండాలి అంటారు. మీరు స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎక్కువ స్టేట్ ఫోకస్ చేయాలి. సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అంత స్టేట్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జాతీయ అంశాల్లో మేము ఓవరాల్ గా స్టేట్ ఇష్యూస్ చెప్తాం, అవి చదివేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తా ఉంటే స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ మీద, వీటి మీద అంత ఇన్ డెప్త్ గా చదవ అవసరం లేదు. బట్ యూనియన్ గవర్నమెంట్ పాలసీస్ ఎక్కువ చదువుకోవాలి, యూనియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. అయితే డైలీ కరెంట్ అఫైర్స్ దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు? చాలా మంది, నేను ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూస్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే విజనరీ బోర్డ్ మిస్ అవుతున్నారండి. డైలీ కరెంట్ అఫైర్స్ అంటే మీకు సోర్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇందులో సోర్సెస్ అనగానే చాలా మంది ఏం చేస్తారు, న్యూస్ పేపర్ రీడింగ్ ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే రోజు ఏం చదువుతాం, న్యూస్ పేపర్ ఏది మనకి టైం వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు. కొంతవరకు చెప్పాలి అంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎంతలో ఉండాలో అంతలో చేసుకోవాలి. చదవమన్నారు కదా అని 3-4 గంటలు ఒక పేపర్ చదువుకుంటూ కూర్చొని దాని నుంచి నోట్స్ రాసుకొని, మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు న్యూస్ పేపర్ నుంచి నోట్స్ రాశారు అంటే ఎగ్జామ్ ముందు మీరు అసలు రివిజనే చేయరు. ఎందుకంటే ఇంత బండిల్స్ అవుతాయి. డైలీ ఒక న్యూస్ పేపర్ ఉంటుంది, రోజుకి మీరు చూసుకుంటే ఒక్క పేపర్లోనే ఒక 20-30 అంశాలు వస్తాయి మీకు. కానీ ఇంకొకటి ఏంటంటే, ఒకే ఒక న్యూస్ పేపర్ని పట్టుకుని నేను పాస్ అయిపోతా అంటే అవ్వదు. ఇంతకు ముందులా లేదండి ఇప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు మీరే చూడండి, మేమిచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ న్యూస్ పేపర్ మేము డిఫరెంట్ న్యూస్ పేపర్స్ తీసుకుంటాం మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి న్యూస్ పేపర్ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అజెండా దీనిగానో లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ దీనిగానో ఉండిపోతుంది. బేసిక్గా మీరు చెప్పింది ఏంటంటే రీజనల్ న్యూస్ పేపర్స్ కి సంబంధించి ఇట్లా అవుతూ ఉంటుంది. బట్ మీరు నిజంగా సీరియస్ గా ఉంటే నేషనల్ న్యూస్ పేపర్ ఒకటి తీసుకోండి, ఏదైనా మీ ఇష్టం, ఇట్స్ ఆఫ్ యువర్ చాయిస్. టర్మినాలజీ బట్టి హిందూ న్యూస్ పేపరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియానో, ఏదైనా మీ ఇష్టం. ఒక న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వండి. బట్ ఆ న్యూస్ పేపర్లోంచే నేను కరెంట్ అఫైర్స్ అన్నీ ప్రిపేర్ అవుతా అంటే అవ్వదు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే న్యూస్ పేపర్ చూడమని, మీకు ఆ రీడింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తర్వాత డెస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసినా మళ్ళీ చదవరు, అవునా? డెస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, సిడిఎస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, వాటిలో డెస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి మీకు. ఆ డెస్క్రిప్టివ్స్ అంటే రాయాలన్నమాట, ఆబ్జెక్టివ్ కాదు, ఆప్షన్స్ పెట్టుకోవడానికి రాయాలి. మీరు అక్కడ రాయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఫ్యాక్ట్స్ ఒకే బుక్లో చదువుతారు. ఈ ఫ్యాక్ట్స్ తీసుకెళ్ళి అక్కడ డంప్ చేస్తే అక్కడ ఎగ్జామినర్కి 1000 క్వశ్చన్ పేపర్స్లో నీదొక పేపర్ అంతే. ఆయన ఏదో మూడ్లో ఉండి కరెక్ట్ చేస్తాడు, అన్ని పేపర్స్లో నీదొక పేపర్ అంతే. కానీ నీకు అది లైఫ్, అవునా? సో నువ్వు అక్కడ ఏం చేయాలి, ఆ మార్క్, నీ మార్క్ ఏంటి అనేది ఆ స్పెషల్ మార్క్ చూపించాలి. ఆ స్పెషల్ మార్క్ నువ్వు చూపించాలి అంటే డెస్క్రిప్టివ్ పేపర్లో న్యూస్ పేపర్ రీడింగ్ అవసరం. ఎందుకు? న్యూస్ పేపర్ మనం చదువుతున్నప్పుడు అక్కడ ఎడిటోరియల్ కాలం అని చెప్పి ఒకటి ఉంటుంది, అండ్ కొన్ని స్టోరీస్ రాస్తారు వాళ్ళు. అందులోంచి నువ్వు కొన్ని లైన్స్ పట్టుకోవచ్చు, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అవి మీ నోట్స్లో యాడ్ చేసుకున్నారంటే, ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గర ఎక్కడైనా యాడ్ చేసుకున్నారంటే సేమ్ అదే లైనో లేదా కొంత డేటానో నువ్వు అక్కడ నీ ఆన్సర్లో కోడ్ చేసావు అనుకో, మిగతా వాళ్ళకంటే నీకు కొంచెం స్కోర్ ఎక్కువ వస్తుంది. అది. సో ఇది న్యూస్ పేపర్ ఇంపార్టెన్స్ అయితే ఇది. బట్ ఇంపార్టెన్స్ ఇవ్వమన్నాను కదా అని 3-4 గంటలు చదవద్దు ఒక పేపర్ని. మాక్సిమం మీకు నేషనల్ న్యూస్ పేపర్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి న్యూస్ పేపర్ చదివేటప్పుడు. అయితే ఇంకొకటండి, ఈ కరెంట్ అఫైర్స్ని మనం డైలీ న్యూస్ పేపర్స్ లేదంటే డైలీ న్యూస్ చూసి మనం కవర్ చేయొచ్చు అంటారా? డైలీ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ చూసి ఒక పేపర్ చూస్తే అవ్వదండి. మ్యాగజైన్స్ ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి.
ఫాలో అయ్యి మీరు మంత్లీ మ్యాగజైన్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ మ్యాగజైన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నా సిన్సియర్ సజెషన్, మీకు కరెంట్ అఫైర్స్కి ఒక ఇంపార్టెంట్ సోర్స్ చెప్తాను. మీకు ఒక చిన్న లాజిక్, మనకి గవర్నమెంట్ పెట్టే ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైనా గవర్నమెంట్ గురించి అడుగుతారు ఇన్ఫర్మేషన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇనిషియేటివ్ వచ్చిందంటే అది గవర్నమెంట్లోని ఏదో ఒక మినిస్ట్రీ కిందకైతే వెళ్తుంది. అవునా? అది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సా, డిఫెన్సా అనేది ఆ ఇష్యూ బట్టి ఉంటుంది. ఓకే, సో మీరు ఆ మినిస్ట్రీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే క్వశ్చన్స్ పోవు కదా. అర్థమైందా నేను చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, పిఐబి. ఈ పిఐబిలో మీకు ఆర్డర్ వైజ్ ఉంటుంది ప్రయారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్, తర్వాత మినిస్ట్రీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే, యా, మీకు ఏ డేట్ కా డేట్ ఈ రోజున అప్డేట్స్ అన్నీ వచ్చేస్తుంది. మీరు ఇంకా ఒకవేళ అది స్కిప్ అయిపోయినా ఈ డేట్, నిన్న డేట్ పెట్టుకుంటే నిన్న అప్డేట్స్ అని మీకు అక్కడ కనిపిస్తాయి. దాన్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. కావాలంటే దాని నుంచి మీరు ఎవరి నోట్లో కానీ డిజిటల్లో కానీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, కాపీ చేసుకొని. సో మీరు గవర్నమెంట్ నుంచే తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అంతా, అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. పిఐబి ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ కరెంట్ అఫైర్స్, ఏ లెవెల్ అయినా. ఓకే,